వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మద్యం మరణాలపై టీడీపీ అసత్యాల ప్రచారం. మండిపడిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతగా నిలిచిన పివి సింధు అభినందించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గోదావరి వరదలపై మంత్రులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మంత్రులకు అధికారులకు సీఎం ఆదేశం. విదేశీ విద్యా రుణాల పేరుతో టీడీపీ హయాంలో 300 కోట్ల మేర అవినీతి వెల్లడించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. విదేశీ విద్యా రుణాల పేరుతో టీడీపీ హయాంలో 300 కోట్ల మేర అవినీతి జరిగిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విదేశాల్లో ఉన్నామో లేమో తెలియని యూనివర్సిటీల పేరుతో దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. విజయనగరం కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో టాప్ 200 ర్యాంకుల్లో ఉన్న విదేశీ యూనివర్సిటీల్లో సీటు పొందిన రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చే రుణ అనుమతి ఉంటుందన్నారు. నూతన విద్యా విధానం మేరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయటం వల్ల రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడదని మంత్రి బొత్స వివరించారు. ఆ ప్రాథమిక పాఠశాలలో ఉన్న 1, 2వ తరగతులతో పాటు అంగన్వాడీ పిల్లలతో కలిపి ఫౌండేషన్ స్కూల్ పేరుతో అవి కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. ఎల్లో మీడియాతో పాటు సోషల్ మీడియాలో కొందరు బడులు మూతపడుతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కేజీ బీవీల్లో ఇంటర్మీడియట్ కోర్సులు ప్రారంభిస్తామని, మండలానికి 2 జూనియర్ కళాశాలలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు హాజరు కాగా అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. గత 3 దశాబ్దాల్లో రాని వరదలు ఇప్పుడు వచ్చాయి. వరద ముంపు జిల్లాలకు కేంద్రం నష్టపరిహారం ఇవ్వాలి. దీనిపై పార్లమెంట్లో చర్చించాలి. ఏపీ విభజన చట్టంలోని అన్ని అంశాలు నెరవేర్చాలి. ఫ్లడ్స్ వెస్ట్ గోదావరి, ఏలూరు, ఈస్ట్ గోదావరి, కోనసీమ, కృష్ణా ఈ జిల్లాలన్నీ కూడా ఆ వరద ముంపులకి గురయ్యాయి. కాబట్టి ఆ రాష్ట్రాలకు ఆ యొక్క జిల్లాలకు సంబంధించి గత 3 దశాబ్దాలుగా లేనంటుగా వర్షాలు కురిశాయి. కాబట్టి అక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. విపరీతమైనటువంటి ఆస్తి నష్టం కలిగింది. కాబట్టి దానికి పార్లమెంట్లో చర్చించాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. దానికి కాంపెన్సేషన్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. విశాఖ రైల్వే జోన్పై కాలయాపన ఎందుకు చేస్తున్నారు? విశాఖ రైల్వే జోన్ సాధనకు కృషి చేస్తాం. భోగాపురం విమానాశ్రయం అనుమతులు, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. రైల్వే జోన్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా రైల్వే జోన్ ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించడం జరిగింది. ఇక పోలవరం ప్రాజెక్టులో కూడా తగినన్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించినటువంటి నిధులను కూడా రీఎంబర్స్ చేయకుండా ఎందుకు కాలయాపన చేస్తూ ప్రాజెక్టుని ఆలస్యమయ్యేదానికి కారణమవుతున్నారన్నటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలి. జీఎస్టీ పరిహారం కాలపరిమితి మరో 5 ఏళ్లు పెంచాలని కోరినట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. జీఎస్టీ కాంపెన్సేషన్ని గతంలో కూడా 5 సంవత్సరాల కన్నా ఎక్కువగా పెంచమనని మేము రిక్వెస్ట్ చేశాం. ఓన్లీ సెస్ పార్ట్ వరకు పెంచి జీఎస్టీ పార్ట్ని పెంచకుండా అలాగే కేంద్ర ప్రభుత్వం వదిలేసినటువంటి నేపథ్యంలో తిరిగి ఈరోజు మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 31లో 5 రాష్ట్రాలు మాత్రమే దేశంలో రెవెన్యూ గ్రోత్ ఏదైతే ప్రొటెక్టెడ్ రెవెన్యూ రేట్ ఉందో దానికన్నా ఈ 5 రాష్ట్రాలు మాత్రమే ఎక్కువగా ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క జీఎస్టీ కాంపెన్సేషన్ని మరొక 5 సంవత్సరాల పాటు పొడిగించాల్సిందిగా
మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతగా నిలిచిన పివి సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. ఈ ఏడాది 3వ టైటిల్ను సొంతం చేసుకున్న సింధును సీఎం జగన్ ట్విట్టర్లో కొనియాడారు. ఆమె ఘనత దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్స్ మ్యాచ్ చైనా క్రీడాకారిణి వాంగ్ జీఈపై పివి సింధు గెలుపొందింది. వాంగ్ జీఈపై 21-9, 11, 21, 21-15 తేడాతో సింధు విజయం సాధించింది. తొలి సెట్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన సింధు రెండో సెట్లో ఓడిపోయింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్లో తిరిగి అద్భుతంగా పుంజుకున్న సింధు ఈ ఏడాది తొలి సూపర్ 500 టైటిల్ను తన ఖాతాలో వేసుకుంది. కాగా సింధుకు ఈ ఏడాది ఇది 3వ టైటిల్. అంతకుముందు కొరియా సిస్ ఓపెన్లో గెలుచుకుంది. మద్యం మరణాలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ఆదివారం ఆయన రేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. టీడీపీ నేతకు చెందిన వేడుకల్లో మద్యం పంపిణీ చేశారని, ఆ వేడుకల్లో మద్యం తాగి 2 మరణిస్తే ప్రభుత్వానికి అంటగడుతున్నారని, చంద్రబాబు మాదిరిగా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ శవరాజకీయాలు చేస్తున్నారని మోపిదేవి నిప్పులు చెరిగారు. గ్యాస్ ప్రాబ్లం వల్ల మా తండ్రి గారు చనిపోయారని చెప్పి ఒక ఆయన అంటాడు, ఒక ఆయనేమో అనారోగ్యం వల్ల చనిపోయారని చెప్పి ఒక ఆయన అంటాడు. చనిపోయిన మృతుల యొక్క కుటుంబ సభ్యులే అనారోగ్యంతో చనిపోయిన దిశగా ఆ విధంగా ప్రస్తావన చేసే విధంగా మాట్లాడుతున్నప్పుడు మరి రక్తపు వాంతులు ఏంటో ఈ వ్యవహారం ఏంటో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి కానివ్వండి, ఆ ఎల్లో మీడియాకి కానీ తెలియాలి. ఈ క్రమంలో 2 చనిపోయిన తర్వాత సైకలాజికల్గా భయపడి హాస్పిటల్లోకి వచ్చినటువంటి వ్యక్తుల్లో చనిపోయిన నిన్న ఏదైతే కర్మకాండ జరిగిందో కాగితాల వీర్రాఘవయ్య కొడుకే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఏమిస్తున్నాడంటే, ఆ గరిగిపాటి నాంచారి అనే వ్యక్తి అదేమని స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, చంటి అనే వ్యక్తి మద్యం బాటిల్ తీసుకొచ్చి మాకు తాగిపిచ్చాడు, ఆ బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చింది ఏమిటనేటువంటిది చంటి అనే వ్యక్తికే తెలుసు అని చెప్పి స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే రకరకాలైనటువంటి అనుమానాస్పదమైన అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రభుత్వ పరంగా స్పష్టమైన విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవడం వద్ద ఆ దిశగా కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. గోదావరి వరదలపై మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు గుడివాడ అమర్నాథ్, వేణుగోపాలకృష్ణ ఏరియల్ సర్వే చేపట్టారు. సీఎం ఆదేశాలతో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. మందులు, ఆహార సరఫరా, తాగునీరు, పాలు అందుబాటులో ఉండే విధంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏటపాక, చింతూరు, కోనవరం, విఆర్పురం, దేవీపట్నం మండలాల్లో ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితులను మంత్రులు సమీక్షించారు. నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వేతనాలు ఇవ్వాలని నేషనల్ హెల్త్ మిషన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, చాంద్ బాషా డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరులోని మల్లయ్యలింగం భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న వివిధ విభాగాలకు చెందిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 11వ PRC వర్తింపజేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏది కూడా తనకై తాను ఇవ్వటంలా. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉందంటే, ఉద్యోగుల పట్ల మిగతా రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా పురోగమనంలో ఉంటే ఈ ప్రభుత్వం తిరోగమనంలో ఉంటుంది. ఎందుకంటే మనం పాత జీతాలు కావాలని చెప్పి PRCలో ధర్నా చేస్తే కొత్త జీతాలు ఇస్తానని, అయ్యా మీరు ఇచ్చిన మాట ప్రకారం CPS రద్దు చేస్తాం 6 రోజులు అన్నారు, మాకు ఆ CPS రద్దు చేయమని మనం అడిగితే GPS తీసుకొచ్చి పెట్టింది. ఈరోజు మన వాళ్ళందరూ చేస్తున్నారు, అయ్యా మాకు రెగ్యులర్ చేయండి, ఉద్యోగులతో పాటు మినిమం టైం స్కేల్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే దానికి ఏమవుతాడో అనేటువంటి ఒక భయాందోళనతో ఈ ఉద్యోగులందరూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఉద్యోగుల మీద పురోగమనం కంటే తిరోగమనంలో ప్రయాణం చేస్తుంది. చాలా దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మన యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి తీసుకెళ్లడానికి సంఘాలు చాలా అవసరం. ఇటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే సంఘాల ద్వారా తప్ప మిగతా మనం ఇండివిజువల్ అయితే మాత్రం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మన వాళ్ళందరూ మరి జేఏసీ మేము పెట్టుకున్నాం సార్, మీరు తప్పనిసరిగా రండి అని చెప్పి ఆహ్వానించారు. అట్లాగే ఉద్యోగులందరూ కూడా కలిసి తమ యొక్క నిరసన ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కృషి చేసేంత వరకు
వారి వెనుకిడతో ఏపీజీఏ సంఘం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులోని కాకుమారి వారి తోటలో పేద పిల్లలకు పుస్తకాలు అందజేశారు. ఆదివారం గుంటూరు వారి తోట 5వ లైన్లో ఉన్న ఎస్టీలకు కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి చిన్నపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి హాజరై మీడియాతో మాట్లాడారు. బహుజన మహాసభ అధ్యక్షులు భగత్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోల్ రెడ్డి సంచారి జాతులైన యానాదులకు అందిస్తున్న సేవలను వారు కొనియాడారు. 2013-14 నుంచి మొదలుపెట్టినటువంటి బహుజన మహాసభ మరి సంచార జాతులుగా ఉన్నటువంటి యానాది సామాజిక వర్గంలో వాళ్ళు ఎప్పుడు కూడా చిత్తు కాగితాలు అట్లా సంచారం చేస్తూ ఒక నిర్దిష్టమైనటువంటి జీవన విధానం లేకుండా జీవించేటటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళకి బహుజన సమాజ సంఘం ద్వారాగా భగత్ సింగ్ గారు వారి సతీమణి గారు మరి యానాది సామాజిక వర్గం అంటే సమాజంలో ఏ విధంగా ఉంటారు మనందరికీ తెలుసు. కానీ ఆ సంఘ సభ్యుడిగా మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ నాయకుడిగా పోల్ రెడ్డి గారు మరి నిత్యం కూడా సేవాభావంతో పనిచేసేటటువంటి నాయకుడు. అది పదవి ఎంతదా చిన్నదా పెద్దదా అనేటటువంటిది కాదు, కానీ సేవ చేసేటటువంటి గుణం ఉండటం అనేది గొప్ప విషయం. అటువంటి సేవ చేసేటటువంటి దానిలో ముందున్నటువంటి పోల్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అవటం వల్ల ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిన్న విడుదల చేసిన 6వ సెమిస్టర్లో బీఎస్సీ, బీకామ్ అన్ని గ్రూపుల్లో నర్సరావుపేట కృష్ణవేణి డిగ్రీ విద్యార్థులు యూనివర్సిటీ స్థాయి మార్కులు సాధించి పల్నాడులో నెంబర్ 1గా నిలిచారని ప్రిన్సిపాల్ సాతాని వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఏఎన్యు 2022 6th సెమ్ బీఎస్సీ, బీకామ్ డిగ్రీ ఫలితాల్లో కృష్ణవేణి డిగ్రీ విద్యార్థులు అన్ని గ్రూపులలో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకులు సాధించి పల్నాడులోనే నంబర్ 1గా కృష్ణవేణి డిగ్రీ కాలేజీని నిలిపారు. ఈ సందర్భంగా కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థుల్ని అభినందిస్తున్నాను. ఇంతటి విజయానికి కారకుడైన విద్యార్థులు మరియు అధ్యాపకుల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. బీఎస్సీ ఎంపీసీలో జీబీ త్రివేణి 99.6%, బీఎస్సీ ఎంఎస్సీలో పిఎస్ఎన్ లక్ష్మి 99.4%, బీఎస్సీ ఎంపీసీలో కేఎన్ కళ్యాణి 99.4%. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిన్న విడుదల చేసిన 6th సెమిస్టర్లో బీఎస్సీ, బీకామ్ అన్ని గ్రూపుల్లో నర్సరావుపేట కృష్ణవేణి డిగ్రీ విద్యార్థులు యూనివర్సిటీ స్థాయి మార్కులు సాధించి పల్నాడులో నెంబర్ 1గా నిలిచారని ప్రిన్సిపల్ సాతాని వెంకటేశ్వర్లు తెలియజేశారు. బీఎస్సీ ఎంపీసీఎస్ విభాగంలో జీవి త్రివేణి 700 మార్కులకి 697 మార్కులు సాధించి 99.6%తో యూనివర్సిటీలోనే నంబర్ 1గా ఆ గ్రూప్లో నిలవటం జరిగింది. అదేవిధంగా బీఎస్సీ ఎంఎస్సిఎస్లో పిఎస్ఎన్ లక్ష్మి 696 మార్కులు 700కి 99.4% మార్క్స్ తెచ్చుకొని యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా బీఎస్సీ ఎంపీసీలో 2 స్టూడెంట్స్కి కేఎన్ కాత్యాయని, ఎస్కే సల్మా వీళ్ళిద్దరికీ 696 మార్కులు 700కి తెచ్చుకొని 99.4% తోటి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. బీఎస్సీ ఎంపీసీలో జీవి త్రివేణి 99.6%, బీఎస్సీ ఎంఎస్సీ ఎంఎస్లో పిఎస్ఎన్ లక్ష్మి 99.4%, బీఎస్సీ ఎంపీసీలో కేఎన్ కళ్యాణి 99.4% మరియు ఎస్కే సల్మా 99.4%, బీకామ్ వి ప్రేమలత 95.7% మార్కులు సాధించి యూనివర్సిటీ మొదటి ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఎంతటి విజయానికి కారకులైన అధ్యాపకులకు మరియు విద్యార్థులను కాలేజీలో జరిగిన అభినందన సభలో అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కె సాసరయ్య, ప్లేస్మెంట్ ఆఫీసర్ బాలకోటేశ్వరరావు, శివన్ని రాయాగి బాబూజీ, తిరుపతిరావు, వెంకటేశ్వరరెడ్డి మరియు శ్రీకాంతులు పాల్గొన్నారు. అదేవిధంగా బీకామ్లో కూడా ఎప్పుడు లేని విధంగా బీకామ్లో కూడా ప్రేమలత 650 మార్కులకు 622 మార్కులు, అంటే దాదాపు 95.7% మార్కులు తెచ్చుకొని యూనివర్సిటీలోనే
ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది. ఇదే విధంగా అన్ని గ్రూపుల్లో ఎంఎస్సిఎస్, ఎంఈసిఎస్, బీజెడ్సి, మైక్రోబయాలజీలో కూడా కృష్ణవేణి విద్యార్థులకి ఫస్ట్ ర్యాంక్ రావటం జరిగింది. ఇంతటి ఘన విజయం తీసుకొచ్చిన విద్యార్థులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. విధంగా మొన్న వచ్చిన థర్డ్ సెమ్ రిజల్ట్లో కూడా కృష్ణవేణి విద్యార్థులు అన్ని గ్రూపుల్లోనే నెంబర్ 1గా నిలవటం జరిగింది. కాబట్టి ఈ రిజల్టే కాదు, రిజల్ట్లో నెంబర్ 1, అదేవిధంగా ప్లేస్మెంట్లో కూడా నెంబర్ 1, క్రీడల్లో కూడా నెంబర్ 1గా కృష్ణవేణి విద్యార్థులు నిలవటం మా కళాశాలకి మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులని సందర్భంగా అభినందిస్తున్నాను. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల దోపిడీ, ప్రభుత్వ పాఠశాలలో లేని మౌలిక వసతుల గురించి విజయవాడలో స్థానిక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలను సందర్శించి పాఠశాలలో బ్రాండ్ల పేరుతో తల్లిదండ్రులను మభ్యపెడుతూ వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నప్పటికీ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండించింది. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలో వసూలు చేస్తున్న అధిక ఫీజులు, దోపిడీని నియంత్రించి పాఠ్య పుస్తకాల పేరుతో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న వ్యాపారాన్ని అరికట్టాలని డిఎస్సి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1.30 నిష్పత్తిలో ఖాళీగా ఉన్న 24,000కు పైగా టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్ విలీనాన్ని వెంటనే ఆపివేయాలి. రానున్న రోజుల్లో విజయనగరంలో మీ ఇంటిని కావచ్చు, విశాఖపట్నం మీ క్యాంప్ కార్యాలయాన్ని, జగన్ ఇంటిని, అవసరమైన సెక్రటరీ ప్రతి ఒక్కటి ముట్టడి కార్యక్రమం చేసి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు అఖిల భారత విద్యార్థి పరిషత్ వెనకాడని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాము. ఇటువంటి అనేక డిమాండ్స్ లో భాగంగానే విద్యార్థులకు మంచి చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల జూలై 19 రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా సక్సెస్ చేస్తారని చెప్పి మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా సమాధానం తెలుసుకుని చెందిందే కానీ రాష్ట్రంలో ఉండేటటువంటి విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు జరగలేదు. విద్యుత్కి సంబంధించినటువంటి ఎటువంటి విప్లవాత్మకమైన మార్పు కూడా జరగలేదని చెప్పి చెప్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా సరే మీ యొక్క తప్పులు మీరు తెలుసుకోండి. ఇప్పటికైనా సరే ఏదైతే ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి. అదేవిధంగా రేషనలైజేషన్ జీవో నెంబర్ 117 పేరుతో రేషనలైజేషన్ చేస్తా ఉన్నారు. ఈ రకంగా విద్యను దూరం చేసే పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా మీరు పక్కన పెట్టి సమూలంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి చిట్ట చివరిలోని ప్రతి విద్యార్థి కూడా విజ్ఞానం ప్రయత్నం చేయండి. లేదు కూడదని అంటే మాత్రం ఖచ్చితంగా విద్యార్థి పరిషత్కి ఇదేం కొత్త కాదు. మీడియా మిత్రుల సమక్షంలో మేము వారికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యాపారాన్ని అరికట్టకపోతే ఖచ్చితంగా ఏదైతే విద్యాశాఖ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో విజయనగరంలో వాళ్ళ ఇంటిని ముట్టడి చేస్తాం. అదేవిధంగా ఇక్కడ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడి చేయడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడిగేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు రోడ్ల దుస్థితిపై ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు జన సైనికులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. ప్రధానంగా పెనుగంచిప్రోలు బైపాస్ రోడ్డు, రేగులగడ్డ వెళ్లే దారి, ముచ్చింతల నుంచి మదిర వెళ్లే దారిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రోడ్లు బాగు చేయాలని కోరుతూ పెనుగంచిప్రోలు పరిధిలో పలు గ్రామాలకు వెళ్లే రోడ్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ ఏ విధంగా ప్రతి ఒక్కరికి తెలుసు. అలానే ఈరోజు ఏపీలో ఉన్న అన్ని రోడ్ల గురించి పవన్ కళ్యాణ్ గారు మేరకు ఈరోజు జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి 15, 16, 17 తారీఖుల్లో ప్రతి రోడ్డుని ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు ఏంటనేది చూపించే విధంగా, అందరికి అర్థమయ్యే విధంగా, అలానే సీఎం వరకు పోయేలా, అలానే సీఎం గారు మొన్న మధ్య ఒక హామీ ఇవ్వడం జరిగింది. జూలై 15వ తారీఖు రోజు జూలై 15 వరకు అన్ని రోడ్లు పూర్తి చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు ఏ రోడ్డు అయినా బాగు చేయడం జరిగిందా ఏపీలో ఎక్కడైనా సరే, ఇదే పెనించుపుల్ మండలంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కానీ సిటీలో కానీ ఏ రకంగా కూడా ఎటువంటి అభివృద్ధి లేదు రోడ్డు పరంగా. ఈ రకంగా మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన తరఫున. ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలకైనా మహిళల పేర్లు పెట్టాలని నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం నరసం డిమాండ్ చేసింది. జిల్లాలకు మహిళల పేర్లు పెట్టాలనే ఆకాంక్షలో రచించిన మేం అడగాల పుస్తకావిష్కరణ సభ
నరసం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఘనంగా జరిగింది. నరసం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తేళ్ల అరుణ అధ్యక్షతన జరిగిన సభలో కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు పుస్తకావిష్కరణ చేయగా తొలి ప్రతిని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ బెల్లం సునీల్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీ గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రావి శారద, తేళ్ల అరుణలు మాట్లాడుతూ తెలుగు జాతిలో దుర్గాబాయి దేశ్ముఖ్, డొక్కా సీతమ్మ, కవయిత్రి మొల్ల, పల్నాడు నాగమ్మ, కొడాలి కమలమ్మ వంటి ఎందరో చారిత్రాత్మక మహిళలు ఉన్నారని, జిల్లాల పునర్విభజన సమయంలో ప్రభుత్వానికి వారి పేర్లు గుర్తుకు రాకపోవటం బాధాకరమని, మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అన్నారు. జిల్లాలకి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలకి మహిళల పేర్లు ఎందుకు పెట్టరు అనేటువంటి అంశం మీద ఒక పుస్తకం రాయడం జరిగింది. కవులందరూ కూడా అటు తెలంగాణ నుంచి కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల నుంచి కూడా తెలుగు కవయిత్రులు కవులు కూడా కొత్తగా ఏర్పడిన జిల్లాలకు మహిళల పేర్లు ఎందుకు పెట్టరు, మేము అడగాల అనేటువంటి పుస్తకం విభాగంగా కవితా సంపుటి ఆవిష్కరించబడింది. ఇక్కడ మరి ఈ కవితా సంపుటి ద్వారా మేము సమాజానికి తెలియజెప్పదలుచుకుంది, అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, మేము ప్రాంతాల పేర్లు, నదుల పేర్లు అక్కడ కనుక జిల్లాలకు పెడితే మేము అడిగేవాళ్ళం కాదు. కానీ కొంతమంది పురుషుల పేర్లు మహానుభావుల పేరు పెట్టారు, అందుకు వెల్కమ్, స్వాగతిస్తున్నాం. కానీ అదే సందర్భంలో డొక్కా సీతమ్మ లాంటి మహాతల్లులు, దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి వాళ్ళు, ఇంకా అట్లాగే పల్లాటి నాగమ్మ లాంటి వాళ్ళు, తర్వాత మొల్ల లాంటి వాళ్ళు, కొనక కనకమ్మ లాంటి వాళ్ళు, ఇంకా ఎంతోమంది మహాతల్లులు ఈరోజు ఈ భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహిళామణుల పేర్లలో ఒక్క పేరైనా ఎందుకని చెప్పని జిల్లాలకు పెట్టలేదు అనేటువంటి ప్రశ్న మేము నర్సం తరఫు నుంచి సంధిస్తూ, దాంట్లో భాగంగానే దానికి ఒక చారిత్రక నేపథ్యం ఇచ్చే దాంట్లో భాగంగానే కవితలు ఆహ్వానిస్తే 70 మంది కవితలు రాశారు. తద్వారా ఈ మేము అడగాలనేటువంటి శీర్షిక కవితా సంపుటి తీసుకొచ్చాము. ఆ కవితా సంపుటిని ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్లో విజయవాడలో ఆవిష్కరిస్తున్నాం. వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో నగరంలోని శేషసాయి కళ్యాణ మండపంలో కృతి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ శనివారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ కార్యదర్శి సృజన, డైరెక్టర్ స్రవంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేతి వృత్తుల వారు తయారు చేసిన ఉత్పత్తులను మంచి మార్కెటింగ్ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఉత్పత్తులతో కూడిన ప్రదర్శన ఏర్పాటు చేసి నిర్వాహకులను అభినందించారు. ప్రదర్శన నిర్వాహకులు కళ్ళం శోభనబాబు మాట్లాడుతూ కళాకారుల కళాకృతులను ప్రోత్సహించడమే ప్రధాన ధ్యేయంగా ఈ ప్రదర్శన ప్రారంభించినట్టు తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో 16 రాష్ట్రాల నుండి 50 స్టాల్స్ వరకు ఉన్నాయని, వీటిలో చెరియన్ పెయింటింగ్స్, లెదర్, తోలుబొమ్మలాటలు వంటి వివిధ సాంప్రదాయ కళారూపాలు వంటి వివిధ రకాలైన చీరలు, డ్రెస్సులు, మెటీరియల్స్తో పాటు అన్ని రకాలైన ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఉన్నాయని తెలిపారు. गेस्ट में उधर खड़े हैं ना, हाँ पीछे के गाँव के Extremely happy to know this. ఈ కాన్సెప్ట్ చాలా బాగుందండి. మీరు చేసిన కాన్సెప్ట్, శ్రీలత గారు వాళ్ళు చేసిన కాన్సెప్ట్ చాలా బాగుంది. వీవర్స్ కోసం యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చేస్తున్న దాంతోపాటు ఇలాంటి కార్పొరేట్లో నుంచి, యూత్లో నుంచి వీళ్ళు వచ్చి చేయడం మూలంగా ఇంకా కొంచెం బెనిఫిట్ జరుగుతుంది. ఇంకా అన్ని యాంగిల్స్లో నుంచి వాళ్ళకి ఎంతో కొంత ఇదవుతుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కొంతవరకు వాళ్ళకి చెయ్యి అందించడం అనేది ఈ కోణంలో నుంచి సొసైటీలో ఈ యాంగిల్లో ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. సో అందుకనే వచ్చాను. అట్లాగే ఉన్నాయి, క్లాస్గా ఉన్నాయి, ఎలిగెంట్ ఉన్నాయి, చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడా. బాపట్ల చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్, అధునాతన కిడ్నీ లైజర్ ట్రీట్మెంట్ యూనిట్ను వైసీపీ ఇన్ఛార్జి కరణ వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కరణ వెంకటేష్ మాట్లాడుతూ కిడ్నీ సంబంధిత వ్యాధులతో దూర ప్రాంతాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అందుబాటులో ఉండేందుకు బాపట్ల జిల్లాలోని తొలి డయాలసిస్ యూనిట్ను కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు ఏర్పాటు చేయటం ఎంతో సుపరిణామని, దీంతోపాటు కిడ్నీలో రాళ్లు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు లైజర్ ట్రీట్మెంట్ ద్వారా గంట వ్యవధిలోనే కిడ్నీలో రాళ్లను తొలగించే పరికరాలను ఏర్పాటు చేయటం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాణి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు పాల్గొన్నారు.
డాక్టర్లు వాళ్ళ యొక్క పని కొద్దిగా ధైర్యంగా చేయగలిగేటటువంటిది. అంటే నేను అంటే గుంటూరు కానీ విజయవాడ మనకి ఇక్కడికి ఒక 50-60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి రకాల 4D స్కాన్ 3D స్కాన్ వైరస్ స్కాన్ ని చీరాలకు పరిశీలన చేసినటువంటి మిత్రులు ఇంట్రడ్యూస్ చేయడం చాలా ఆనందదాయకం. ఇంతకుముందు మనం ఏదే విషయం పేదవాడికి ఏ ఇబ్బంది లేకుండా మనం చేసినప్పుడు తప్పకుండా ఆ పేదవాడే మనకు అండకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చీరాల ప్రాంతంలో ఏ డాక్టర్ పైన కానివ్వండి, లేదంటే డాక్టర్ సంబంధించిన ఆస్తుల పైన కానివ్వండి, ఎక్కడ దాడులు జరగవు. ఎవరు వచ్చి క్రేన్లు తీసుకొచ్చి లేదా జేసీబీలు తీసుకొచ్చి మీకు ఎక్కడ చేసే ప్రక్రియ ఎక్కడ కూడా ఉండదని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. బహుశా ఎన్ని పాతయ్యేమో నాకైతే అవగాహన లేదు. మా అమృతపాణి గారు చెప్పారు, మా అన్న ఇంతకుముందు అమ్మ కంటి హాస్పిటల్కి ఏ విధంగా జరిగింది, కామాక్షికి ఏ విధంగా జరిగింది వగేరే వగేరే అని ఆయన కూర్చున్నప్పుడు చెప్తా ఉంటారు. అది బలరామ కృష్ణమూర్తి గారి హయాంలో అలాంటిది ఎక్కడ జరగదు, జరగనివ్వను అనేది క్లియర్ గా చెప్తా ఉంటారు. ఎవరి కాలు ప్రశాంతంగా పనిచేసుకుంటాం. డాక్టర్లు పనిచేసుకుంటా ఉంటారు. పేద ప్రజలు వచ్చినప్పుడు మాత్రం మీరు సహాయం చేయండి. పేదవాడు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం చేయుతనివ్వండి. అతి కష్టం మీద ఉన్నప్పుడు బహుశా వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు. వాటికి సంబంధించిన పరికరాలు మన చీరాల ప్రాంతంలో ఉండకపోవచ్చు. కొన్ని హార్ట్ సంబంధించిన ఇది వచ్చినప్పుడు మనం బయట హాస్పిటల్స్ రిఫర్ చేస్తా ఉన్నాం. గుంటూరు కావచ్చు, ఒంగోలు కావచ్చు, విజయవాడ కావచ్చు, లేదంటే హైదరాబాద్ కావచ్చు, లేదంటే చెన్నై కావచ్చు. నాకు తెలిసి 5-6 ప్లేసుల్లోనే ఎక్కువ మంది మన చీరాల. బాపట్ల జిల్లా చీరాల 33వ వార్డు ఐక్యనగర్లో ఉన్న కారంచేడు మృతవీరుల రుద్రక్షేత్రం వద్ద దుడ్డు భాస్కర్రావు, లక్ష్మీ నర్సయ్య, గొర్రెపాటి రవి, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి, పట్టణాధ్యక్షులు బొమ్మల పరంజ్యోతి, భగత్ సింగ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దుడ్డు భాస్కర్రావు మాట్లాడుతూ కారంచేడు ఘటన జరిగి నేటికి 37 సంవత్సరాలు అయిందని, ఈ సంఘటనలో 7గురు అస్సులు బాశారని, ఎంతోమంది క్షతగాత్రులు అయ్యారని, గుంటూరు జిల్లా కోర్టు నుండి హైకోర్టుకు మాకు అన్యాయం జరిగిందని తెలిపారు. తదుపరి సుప్రీంకోర్టులో 20 సంవత్సరాలు పోరాడితే మాకు న్యాయం జరిగిందని, ఈ పోరాటంలో మాకు అనేక మంది నాయకులు అండగా నిలిచారని, వారి దయ వల్ల ఈ దారుణ మారణ కాండలో పాల్గొన్న వారికి శిక్షలు పడ్డాయని తెలిపారు. వీరులకు జోహార్, కారంచేడు మృత వీరులకు జోహార్, కారంచేడు అమర వీరులకు జోహార్, ముత్తయ్యకు జోహార్, జోహార్, ముత్తయ్యకు జోహార్, జోహార్, కారంచేడు అమర. కాగి ప్రసాద్ గారు నివాళులర్పించాలని కోరుతా ఉన్నా. పేద మోషే గారు జోహార్, జోహార్, కారంచేడు అమర వీరులకు జోహార్. అట్లానే జోహార్ గుట్టు అబ్రహం గారికి, జోహార్ గుట్టు అబ్రహం గారికి, జోహార్ గుట్టు అబ్రహం, గుడ్డు జోహార్, గుడ్డు ఆలిసమ్మకు జోహార్, కారంచేడు మృత వీరులకు ఆహ్వానిస్తా ఉన్నాను. మొట్టమొదటగా బహుజన సమాజ్ పార్టీ ఈ 37వ సంవత్సరంలోకి వెళ్తున్నాము. పూర్తయింది. కారంచేడులో జరిగినటువంటి ఈ దాడి భారతదేశంలో వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని దళితుల పక్షాన పోరాడినటువంటి ఎందరో ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు కొందరు ఈ సంస్కరణ సభలో లేకపోయారు, చనిపోయారు కూడా. మరి ఈ కారంచేడు విషయం మరి బాధితుడు ముక్త కంఠంతో ఎవరైతే నరికారో చంపారో వాళ్ళకి శిక్షణ పడే వరకు చివరి వరకు కూడా పోరాటం చేసినటువంటి ఘటన ఈ కారంచేడు బాధితుడు. బాపట్ల జిల్లా చీరాల దుగ్గిరాల గోపాలకృష్ణ పార్క్ ఆటో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ, మా యూనియన్లో 600 మంది ఆటో డ్రైవర్లు ఉన్నాం. కొంతమందికి మాత్రమే వాహన మిత్ర కింద నిధులు జమ అయ్యాయని, మిగిలిన చాలా మందికి జమ కాలేదని తెలిపారు. కరోనా సమయంలో కూడా మమ్మల్ని ఆదుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిస్తీలు కట్టాలి, వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నాం. పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలను దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్నారు. సీఎం గారు మీకు ధన్యవాదాలండి. వాహన మిత్ర 10,000 అందజేస్తున్నారు.
అది చీరాల ఆటో యూనియన్ బీజేపీ పార్క్ వైస్ ప్రెసిడెంట్ అంగడి రాజా నా పేరు. ఆ యూనియన్లో 600 మంది డ్రైవర్లు దాకా ఉన్నారు. 600 మందిలో మా పైన కూడా ఒక 10 మందికే పడింది. మిగతా వాళ్ళు పడలేదు. పన్నోళ్ళు ఏడాది అప్పుడు తీసుకుని కడుతున్నారు. దాంతో ఇక్కడ బాడీలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. దాంతో మళ్ళీ ఆయిల్ రేట్లు డీజిల్ రేట్లు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇంట్లో పోషణ గడవలేక అవి గడవ బాగా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి మిగతా వాళ్ళు కూడా పడాలని అందరికీ వేయాలని కోరుకుంటున్నాము. నమస్తే సార్, సీఎం గారు ధన్యవాదాలు. మీరు సంవత్సరం వేసే ఆటో తరపున 10,000 రూపాయలు కొంతమందికి అందిని సగం మందికి అందలేదు. దీని ద్వారా అందరికి పడాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే పక్కన వడ్డీలు తీసుకొచ్చుకొని కట్టుకునే బాధలు చాలా ఉన్నాయి. కరోనా టైంలో కూడా మీరు ఆదుకున్నారు, మీకు ధన్యవాదాలు. కాకపోతే ఏంటంటే అందరికి పడేట్టుగా ఒకసారి చూసి మా బాధలు ఇది గట్టెక్కిస్తే మీకు చాలు సార్. నేను కోరుకున్నది అదే. మా ఆయిల్ రేట్లు డీజిల్ రేట్లు భయంకరంగా పెరిగినాయి. ఎందుకంటే ఉన్న పొజిషన్ బట్టి వేస్తేనే మాకు గట్టిది సార్. దీన్ని బట్టి మేము ఒకటే కోరుకున్నాము, అందరం చూడాలని కోరుకున్నాము. రేపల్లి మండలం పోటుమెరక గ్రామంలోని కల్తీ మద్యం సేవించి 2 వ్యక్తులు మృతి చెందగా 4 అస్వస్థతకు గురైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిన్న జరిగిన ఘటనలో కల్తీ మద్యం సేవించిన వారిని పోలీసులకు కూడా చెప్పారని అన్నారు. తెల్లవారేసరికి ఎంపీ మోపిదేవి రమణారావు వారి కుటుంబ సభ్యులతో గుండెపోటుతో అనారోగ్యంతో మరణించారని వాంగ్మూలం ఇప్పించారని ఆరోపించారు. మోపిదేవి రమణారావు రేపల్లె నియోజకవర్గాన్ని తన కబంధ హస్తాలతో బంధించి నేనే రాజు నేనే మంత్రి అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ రేపల్లె నియోజకవర్గంలో పోటుమెరక అనే గ్రామంలో ఈ ప్రభుత్వం మద్యం దాగి కొంతమంది అస్వస్థతకు గురైన తర్వాత వాళ్ళలో నుంచి ఒక 2 చనిపోవటం, ఒక వ్యక్తి ఈరోజు కూడా సావు బతుకుల మధ్యన ఊగిసలాడుతూ విజయవాడ హాస్పిటల్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ తెల్లారేసరికి వాళ్ళు మద్యం వల్ల చనిపోలేదు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేక చనిపోయారని చెప్పేసి సాక్షాత్తు ఈ ప్రాంతాన్ని, ఇది ఒక రాజ్యం, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం కాదు, ఇది నా కేంద్ర పాలిత ప్రాంతం అన్న సంధాన ఇక్కడ అధికారం చెలాయిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వెంకటరమణరావు గారు ఆయన యొక్క సారథ్యంలో ఇవాళ ఆ కుటుంబాల నుంచి తీసుకొచ్చి వాళ్ళతో ఆయన నుంచుని పక్కన మా తండ్రి గారు గుండె జబ్బుతో చనిపోయాడు అని చెప్పించడం అంటే యావత్ రాష్ట్రం సిగ్గుపడాలన్నా? మీరు మీ తప్పిదాలను కప్పించుకోవడానికి మీరు సాగిస్తున్నటువంటి దమనకాండకి మీరు సిగ్గుపడాలనో ఒకసారి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. రేపల్లి మండలం మోటుపెరక గ్రామంలో శుక్రవారం నాడు జరిగిన కల్తీ మద్యంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే అనగాని సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. టీడీపీ పార్టీ అండగా ఉంటుందని, తెలుగుదేశం పార్టీ బాధితులకు ఆదుకుంటుందని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏర్లై పారుతుందని, ఇందుకు వైసీపీ నాయకుల కారణమన్నారు. ఇందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అని రేపల్లి శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ సవాల్ విసిరారు. రేపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన నిజంగా చాలా బాధాకరమైంది. ఏదైతే రాష్ట్రంలో చాలా రోజుల నుంచి మేము పోరాడుతూ ఉన్నాము, నకిలీ మద్యం ఏర్లై పారుతూ ఉంది, దాన్ని అరికట్టాలని చెప్పేసి గత అసెంబ్లీ సెషన్లో కూడా పెద్ద ఎత్తున మేము పోరాటం చేయడం జరిగింది. దాంట్లో మా పోరాటం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఇంకా పెద్ద ఎత్తున నకిలీ మద్యం ముందు తీసుకెళ్తూ ఈరోజు నా కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా జరగకూడదు ఇది, కానీ నా కాన్స్టిట్యున్సీలో జరగడం, మరి ముఖ్యంగా గారిపాటి నాంచారయ్య గారు అలాగే రేపల్లి రత్తయ్య గారు ఇద్దరు కూడా కాలం చేయడం చాలా బాధాకర విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరాత్రాల్లో భాగంగా వాహనమిత్ర సంక్షేమ పథకం కింద 3వ విడత 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన సందర్భంగా ఈపూరు మండలంలోని కోండ్రముట్ట గ్రామంలో ఆటో డ్రైవర్లు అందరూ కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆటో యూనియన్ లీడర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరును, వారు చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఈపూరు మండల కేంద్రమైన ఈపూరు గ్రామంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయో లేదో అని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆ గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజల నుంచి మంచి విశేష స్పందన లభించడంతో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు హర్షం వ్యక్తం చేశారు. పట్టపగలు ఇంట్లో దొంగలబడి 25 నుంచి 30 సవర్లు బంగారం 10,000 రూపాయలు దోచుకు వెళ్లిన సంఘటన బొల్లాపల్లి మండలంలోని వెలటూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వెలటూరు గ్రామంలో నివాసం ఉంటున్న బోడిచర్ల పరమేశ్వరరెడ్డి ఉదయాన్నే పొలానికి వెళ్లారు. భార్య అంగన్వాడీ టీచర్ కావడంతో ఆమె స్కూల్కి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చి చూడగా దొంగతనం జరిగినట్టు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించడంతో రూరల్ సిఐ రమేష్ బాబు, బండ్లమూటి ఎస్ఐ రవీంద్రారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మరణాలపై టీడీపీ అసత్యాల ప్రచారం మండిపడిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతగా నిలిచిన పివి సింధు అభినందించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గోదావరి వదలపై మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మంత్రులకు, అధికారులకు సీఎం ఆదేశం. విదేశీ విద్యా రుణాల పేరుతో టీడీపీ హయాంలో 300 కోట్ల మేర అవినీతి వెల్లడించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. నమస్కారం.